ఏటిధరణి న్యూస్ కి స్వాగతం. పిఠాపురం టౌన్ రాజావారికోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే వర్మ పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్లకు చెప్పులు బూట్లు ఉండగానే విశ్వప్రఖ్యాతి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల చిత్రపటాలను అపవిత్రం కలిగే విధంగా మండలంలో ఫోటోలు ప్రదర్శించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. దేవుడి పటాలతో వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని, తిరుమల స్వామి వారి వద్ద కల్తీ చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై బురద జలాలని ముఖ్యోద్దేశంతో హెరిటేజ్ ఫుడ్ సంస్థపై దురుద్దేశంతో సాక్షి మీడియా చేసినవి అసత్య ప్రచారాలే అని ఢిల్లీ హైకోర్టు నిర్ధారణ జరిగిందని, లడ్డూ కల్తీ చేసిన పాపానికి పశ్చాత్తాపపడాల్సింది పోయి ఈ ఇష్యూతో ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ ఫుడ్స్ కు కల్తీ నెయ్యికి సంబంధం అంటగడుతూ సాక్షి మీడియా చేసిన ఫేక్ ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ప్రసాదం చేసిన కంటెంట్ ను తొలగించమని ఆదేశాలు జారీ చేయడం జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, కొండపూడి సూర్యప్రకాష్, సకుమల్లా, గంగాధర్రావు, మడికి ప్రసాద్, నామదొరబాబు, కందా సుబ్రహ్మణ్యం, ఓరుగంటి రమేష్, రావుల రవి, ఎలుబంటి బాబులు, బెజవాడ సురేష్, మాజీ ఎంపీటీసీ అప్పారావు, అంబటి మూర్తి, పెనుమల్లు కృష్ణారెడ్డి, మొల్లి మరిటిరాజు, అందుగుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు విశ్వప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్రం కలిగే విధంగా చెప్పులు వేసుకుని ఫోటో పెట్టుకుని ప్రదర్శన చేయడం చాలా బాధాకరం. అంటే ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది, ఏది కలిస్తేనో కల్తీ జరిగింది కదా, మీ హయాంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది. దర్యాప్తు చేశారు, దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా అలా తవ్వుతా మీరు హెరిటేజ్ కంటే హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటికి ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు. హెరిటేజ్కి స్వచ్ఛమైన చరిత్ర ఉంది. కంపెనీ పెట్టిన దానికి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మచ్చలేదు. అటువంటి కంపెనీ మీద కావాలని బురద జల్లడం చాలా తప్పు. ఎంచేదంటే ప్రతి ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆర్డర్ ఇస్తారు, వాడు ఎక్కడో ఏం చేస్తున్నారో అన్నది మనకు తెలియదు. మన వరకు కరెక్ట్గా సప్లై చేసాడా లేదా అని చూస్తారు. అంతేగాని దాన్ని లింక్ చేసి హెరిటేజ్ని డ్యామేజ్ చేసి విధంగా మాట్లాడడం వైసీపీ నాయకులు మాలుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు మీరు ఫోటోలు పట్టుకుని తిరిగారో దానికి క్షమాపణ చెప్పి ఆ భగవంతుడికి మెట్లు ఎక్కి మీరందరూ కూడా ఆ భగవంతుడి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి మీరు చెప్పుకుని దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎతో పలుకుతున్నా, రాజకీయాల్లో పైకి రావాలన్నా, మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావాలన్నా ఇటువంటి ప్రజలకి గుండెలకి బాధ కలిగే విధానాలు మానుకుంటే మీకు భవిష్యత్తులో ఏమన్నా ఉంటుంది. తప్పితే ఈ పద్ధతిలో వెళ్తే టోటల్గా పార్టీ జీరో అవుద్దని చెప్పి తెలియజేస్తున్నాం.